హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. సంక్రాంతికి మేము అమ్మ ఇంటికి వచ్చినాం చేసుకోవడానికి. సో ఇక్కడ ఎట్లా చేసుకుంటారో మీకు అంతా చూపిస్తాను. ఇక పండగ వచ్చిందంటే ఫ్రెండ్స్, ఇక మా అమ్మమ్మ ముగ్గులు వేయడం స్టార్ట్ చేస్తుంది. పొద్దున్నే లేపుతుంది అందరినీ. మా అమ్మమ్మ ముగ్గులు వేస్తూ ఉన్నాయి. మా చిట్టి తల్లి ముగ్గులు ఎట్లున్నాయా అని చూస్తూ ఉన్నాయి. మనకేమో ముగ్గులు రావన్నమాట. ఇట్లా మధ్య మధ్యలో రంగులు వేయడానికి వచ్చి వెళ్తూ ఉంటా. కలర్స్ వేయడానికి కూడా నేను చాలా కష్టపడాల్సి వస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక ముగ్గులు వేయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా మమ్మీ చాలా బాగా చేసింది ఫ్రెండ్స్, చూడండి. ఇక అందరం రెడీ అయిపోయి మా తాతకి, మా జేజమ్మకి, మా ముత్తాతకి బట్టలు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మా పెద్ద మామ పూజ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మా సెకండ్ మమ్మ పూజ చేస్తుంది ఫ్రెండ్స్. ధూపం వేసేసి ఇక మా మామ దండం పెట్టుకుంటారు.
ఇంట్లో వాళ్ళందరూ పూజ చేసుకొని ఫ్రెండ్స్ ఇక అందరం కలిసి సాయంత్రం బయట తిరగడానికి పోయినాం ఫ్రెండ్స్. బయట ఏంటంటే మా సైడ్ చింతూరు అని ఉంటుంది అన్నమాట. సో అటు వెళ్ళినాం ఫ్రెండ్స్. బొలేరో సరిపోకపోయినా మరి కుక్కి కూర్చున్నాం మేము అందరం. మా మామలు, మా అత్తలు, మా పిల్లలు, ఇక అందరం కలిసి అట్లా తిరుగుదామని వెళ్ళినాం. సో ఫ్రెండ్స్ ఇది చింతూరు ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తున్నది శబరి నది. సో ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్ర బోర్డర్స్ రెండు కలిసే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక చింతూరు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ దాటంగానే చింతూరు. ఇప్పుడు మీరు చూసేదంత చింతూరు ఫ్రెండ్స్. చింతూరు మొత్తం తిరిగేసి ఏదో తినాలనిపిస్తాను. అన్ని వెతకంగా మాకు ఫ్రైడ్ రైస్ షాప్ ఒకటి కనపడింది ఫ్రెండ్స్. ఇక అందరం కలిసి షాప్కి వచ్చేసి ఇక ఫ్రైడ్ రైస్ తిన్నాం. నెక్స్ట్ మా వాళ్ళందరూ కలిసి షాపింగ్ చేద్దామని ఫ్యాన్సీ షాప్కి వచ్చారు. అలా అలా సరదాగా ఫ్యాన్సీ షాప్లోకి వచ్చి షాపింగ్ చేస్తూ ఉన్నాను. నేనేమో మా బుడ్డోని బయట పెట్టుకొని ఆడుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక తిరిగి రిటర్న్ వెళ్ళే దారిలో మా అమ్మల సైడ్ ట్రైబ్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఇక వాళ్ళు సంక్రాంతి ఫెస్టివల్కి అందరూ కలిసి ఇట్లా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఇది ఆంధ్ర అండ్ ఛత్తీస్గఢ్ బోర్డర్ ఫ్రెండ్స్. సో ఈ బోర్డర్ దాటంగానే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వస్తాయి ఫ్రెండ్స్. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు శివాలయం టెంపుల్. ఇక అట్లా ఇంటికి వచ్చేసి పిల్లలందరితో కలిసి సాయంత్రం బాంబులు కాల్చుకుంటా సెలబ్రేట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక ఫెస్టివల్ని అయితే మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్.